ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గౌరవ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సులు అని ఒక షెడ్యూల్ ఇచ్చి మన ఐటీడీఏ పాడేరులో మనకి ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాము. గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్స్ మరియు తహసీల్దార్స్ రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా మీ వద్దకే వచ్చి మీ సమస్యల్ని పరిష్కరించడానికి ఒక మంచి ప్రయత్నం. సో మీ పరిధిలో ఎక్కడెక్కడ సదస్సులు జరుగుతున్నాయో మీ పరిధిలో మీకున్న రెవెన్యూ డిస్ప్యూట్స్, ఎందుకంటే ఇక నేను సబ్ కలెక్టర్ చేశాను కాబట్టి నాకు తెలుసు, మనకి 80% అర్జీలు, స్పందనకు వచ్చే అర్జీలు అన్నీ కూడా రెవెన్యూ సంబంధించిన డిస్ప్యూట్స్ మాత్రమే ఉంటాయి. దట్ మీన్స్ మీ ఫ్యామిలీ లోపల ఉన్న భూ తగాదు కావచ్చు, మీకు ఇంకో ఒక గ్రామానికి సరిహద్దులో తగాదులు కావచ్చు, లేకపోతే వాటా చేయించుకోవడంలో ఉన్న సమస్యలు కావచ్చు. ఇలా రకరకాల సమస్యలు మనకి భూ సమస్యలే. సుమారు 80% వరకు వచ్చే అర్జీలు భూ సమస్యలే. సో ఇలాంటి సమస్యలకి మీరు పాడేరు ఐటీడీఏకి స్పందనకి రాకుండా, తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరగకుండా రెవెన్యూ యంత్రాంగం మీ వద్దకే వచ్చి మీ దగ్గర నుంచి అర్జీ తీసుకుంటున్నాము. సో ఈ ఒక్క అవకాశాన్ని మీరు ఖచ్చితంగా పూర్తిగా వాడుకోవాలి. ఎందుకంటే మీ ఇక్కడ ఉన్న సమస్యల్లో ఒక ప్రత్యేక అధికారం ఇక్కడ ఉన్న రెవెన్యూ యంత్రాంగానికి ఏ అధికారం ఉందంటే సివిల్ జ్యూరిస్డిక్షన్ పవర్స్ అనేది ఇక్కడ సబ్ కలెక్టర్, పిఓ, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ దగ్గరే ఉంది. దట్ మీన్స్ మీ కుటుంబంలో ఉన్న ఆస్తి తగాదుల్ని జనరల్గా ప్రభుత్వ ఉద్యోగులు పరిష్కారం ఇవ్వడం అనేది సాధ్యం కాదు మైదాన ప్రాంతంలో. ఇప్పుడు మీరు నర్సీపట్నం ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి నాకు నా తమ్ముడికి వాటాల్లో సమస్యలు ఉన్నాయి సార్, మాకు వాటా చేయించి ఇవ్వండి అంటే అక్కడ ఆర్డీఓకి ఆ పవర్ ఉండదు. ఎందుకంటే అక్కడ సెపరేట్గా ఒక కోర్టు ఉంటుంది, సివిల్ జడ్జి కోర్టు ఉంటుంది. కానీ ఏజెన్సీ ప్రాంతంలో ఈ సివిల్ పవర్స్, దట్ మీన్స్ వాటా పంపకము, కుటుంబ తగాదులు, ఇలాంటి ఆస్తి సంబంధించిన సమస్యలు, రెవెన్యూ సంబంధించిన సమస్యలకి పూర్తి అధికారం ఏజెన్సీ సబ్ జడ్జిగా సబ్ కలెక్టర్కి ఉంది. సో మీరు సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఎంతోమంది నా దగ్గర వచ్చి ఉంటారు, మనము ప్రతి మూడు రోజులు కోర్టు చేసేవాళ్ళు అప్పుడు. సో మన దగ్గరే మీరు వస్తే సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఏజెన్సీ సబ్ జడ్జి గారి కోర్టులో దరఖాస్తు ఇచ్చినా చాలు, ఇలా దరఖాస్తు ఇచ్చినా చాలు, దాన్ని ఏఓఎస్ అని ఒక నంబర్ ఇచ్చేసి మేము వినేసి తీర్పు ఇవ్వగలుగుతాం. ఆ తీర్పు మన కింద స్థాయి కింద ఉన్న మైదాన ప్రాంతంలో ఉన్న కోర్టు తీర్పుకి ఏ విలువ ఉందో అదే విలువ ఉన్న తీర్పు. ఆ తీర్పు మీకు నచ్చలేదు, నాకు ఇంకా న్యాయం జరగలేదు మీరు అనుకుంటే ఏజెన్సీ అపీలేట్ కోర్టు పిఓ దగ్గర ఉంది. మీరు అక్కడ వచ్చి ఏఏఎస్ అపీలేట్ సూట్ని, ఏం లేదు సార్ కింద కోర్టులో కేసు వేసాను, ఇప్పుడు నాకు ఆయనకి భూ తగాదు ఉంది, ఆ సబ్ కలెక్టర్ కోర్టులో నా మీద కేసు వేశారు, ఆయన గెలిచారు అని అనుకోండి. నేను పిఓ దగ్గర వెళ్ళి కింద కోర్టులో ఈ తీర్పు ఇచ్చారు, కానీ ఆ తీర్పులో నాకు న్యాయం జరిగినట్టు అనిపించట్లేదు కాబట్టి మీ దగ్గర మళ్ళీ నేను ఒక దావా వేస్తున్నాను, ఇది అప్పీల్ అని చెప్తే దాన్ని నేను వింటాను. కానీ నా తీర్పు కూడా మీరు నచ్చకపోతే తర్వాత మీరు హైకోర్టుకు వెళ్ళవచ్చు. ఇది చాలా సింపుల్ ప్రొసీజరు. మీరు డైరెక్ట్గా మా ముందు హాజరైతే చాలు, మీరే వాదాడితే కూడా చాలు, మీరు లాయర్ పెట్టుకుంటే వాళ్ళు కూడా మన ముందు వాదాడతారు. కోర్టులో పూర్తి స్థాయి పరిష్కారం మనం ఇవ్వగలుగుతాం. అది మాత్రం కాదు, ఇది రెవెన్యూ డిస్ప్యూట్స్, భూ తగాదు, వాటా పంపకము, మనకి ఆర్ఓఆర్ కోర్టు అని ఇంకొకటి ఉంది. దట్ మీన్స్ ఒక పట్టాదారు పాస్బుక్లో నాకు రావాల్సిన సర్వే నంబర్ ఆయన పట్టాదారు పాస్బుక్లో వెళ్ళిపోయిందంటే అది కూడా మీరు మా దగ్గరే దావా వేస్తే చాలు. దావా అంటే ఏం పెద్దగా అక్కర్లేదండి, ఇలా ఒక పేపర్ని మీరు ఇచ్చినా కూడా అక్కడ ఉన్న మాకు పేపర్ని కూడా ఏఓఎస్ కేసుగా మార్చేసి వినడానికి కూడా పవర్స్ ఉన్నాయి. చాలా త్వరగా ఈ ఒక్క వినూత్నమైన ఈ ఒక్క వ్యవస్థ ఎందుకు ఏజెన్సీ ప్రాంతంలో ఉంది అంటే మీరు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి చోడవరం కోర్టుకి వెళ్లకుండా ఇక్కడే మనం కోర్టులో మీరు ఈ అంశాన్ని మీరు మా దగ్గర పెడితే మేము పూర్తి పరిష్కారం ఇస్తాం. ఈ రెవెన్యూ సదస్సు దానికి ఒక వేదిక. మీకు తెలియదు ఎవరి దగ్గర వెళ్ళి చెప్పాలి అంటే మీరు ఇక్కడికి వస్తే మా రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా ఉంటారు, మీ మండల స్థాయి అఫీషియల్స్ ఉంటారు, రెవెన్యూ సిబ్బందులు, టీటీ, ఆర్ఐ, విఆర్ఓ, తహసీల్దార్ గారు ఉంటారు. మీరు వాళ్ళ దగ్గర చెప్తే తహసీల్దార్ దగ్గరకి కూడా కోర్టు చేయడానికి పవర్స్ ఉన్నాయి. సబ్ కలెక్టర్కి ఏం పవర్స్ ఉన్నాయో మండల్ మున్సిఫ్ జడ్జ్ తహసీల్దార్, ఏజెన్సీ సబ్ జడ్జ్ సబ్ కలెక్టర్, ఏజెన్సీ జడ్జ్ కలెక్టర్, ఏజెన్సీ అడిషనల్ జడ్జ్ పిఓ. సో మీరు ఇక్కడ ఇచ్చిన 5,000 రూపాయల కన్నా తక్కువ ఆస్తి విలువ ఉంటే మీరు డైరెక్ట్గా తహసీల్దార్ వింటారు, లేకపోతే మీరు అర్జీ కలెక్టర్ దగ్గర వెళ్ళి మళ్ళీ సబ్ కలెక్టర్ వింటారు, అంతే అండి. సో మీ ఆస్తి అంతా 5,000 రూపాయల కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ ఇస్తారు. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు దీన్ని మేడ్ ఓవర్ టు సబ్ కలెక్టర్ రాస్తారు. దట్ మీన్స్ నా దృష్టికి వచ్చింది, మీకు నేను పంపిస్తున్నా, ఈ కేసుని వినండి అని చెప్తారు. సులువుగా ఖర్చు లేకుండా మీకు పరిష్కారం అనేది తొందరగా ఇవ్వడానికి ఒక వేదిక. దీన్ని ఖచ్చితంగా అందరం వాడుకోవాలి. ఏ రెవెన్యూ సంబంధించిన ఇబ్బంది ఉన్నా మీరు జాయింట్ కలెక్టర్ గారిని, సబ్ కలెక్టర్ గారిని, తహసీల్దార్ గారిని వస్తే వాళ్ళు ఖచ్చితంగా దానికి పరిష్కారం ఇస్తారు.
సో మీ అందరం దీన్ని ఖచ్చితంగా వాడుకోవాలి. మంచి ఫలితం